హలో ఆల్, ఈరోజు మన వీడియోలో మొబైల్ నుంచి డిజైన్ ఎలా ట్రేస్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ప్లే స్టోర్ నుంచి పేపర్ కాపీ అనే యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకున్నానండి నేను. ఇలాంటి యాప్స్ చాలానే ఉంటాయి. ఈ పేపర్ కాపీనే యూజ్ చేయాలని ఉండదు. ప్లే స్టోర్లోకి వెళ్ళి సర్చ్ చేసుకుంటే దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ ప్రొసీజర్ అంతా డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. వన్స్ మీరు చూడండి అటువైపు. సో పేపర్ కాపీ అనే యాప్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మన గ్యాలరీలో ఏదైతే మనము ట్రేస్ చేయాలనుకుంటున్నామో, ఇక్కడ నేను బోర్డర్ డిజైన్ ని ట్రేస్ చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని గ్యాలరీలో నుంచి పేపర్ కాపీ యాప్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఇక్కడ కొన్ని సింబల్స్ ఉన్నాయి కింద. రొటేట్ చేయడం, ఫ్లిప్ చేయడం, రివర్స్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి. మనకి డిజైన్ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు ఈ సింబల్స్ ని యూజ్ చేసుకొని. సో మనం దీని మీద ట్యాప్ చేసినప్పుడు ఆ డిజైన్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ రెండు చేసుకోవచ్చు. ఇక్కడ లాక్ బటన్ ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇలా లాక్ చేయడం వల్ల ఏంటంటే మనం డిజైన్ ట్రేస్ చేసుకునేటప్పుడు మూవ్ అవ్వకుండా ఉంటది అనమాట డిజైన్. అది లాక్ సింబల్. అన్లాక్ చేయాలంటే వాల్యూమ్ బటన్ మీద ప్రెస్ చేసి దాని తర్వాత లాక్ బటన్ మీద ప్రెస్ చేస్తే డిజైన్ అన్లాక్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని పక్కకి జరుపుకొని, అంటే నెక్స్ట్ డిజైన్ ట్రేస్ చేసుకోవడానికి మూవ్ చేసుకొని మళ్ళీ లాక్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రేస్ చేసుకోవడం. ఇదంతా చేసే ముందు ఏంటంటే ఫస్ట్ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ట్యాబ్ కానీ ఫోన్లో కానీ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకొని మనం టేప్ తీసుకొని మనకి ఎంత సైజ్ కావాలి అనేది మెజర్ చేసుకొని అంతవరకు దాన్ని జూమ్ చేసుకొని లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒక వైట్ పేపర్ A4 సైజ్ కానీ, నేనైతే నోట్బుక్ లో పేపర్ పెట్టేశాను. ఇక్కడ వైట్ పేపర్ పెట్టేసి పెన్సిల్ తో డ్రా చేసేస్తున్నాను అవుట్లైన్ ని. సో ఇలా డ్రా చేసిన తర్వాత యాజ్ యూజువల్ తెలిసిందే కార్బన్ పేపర్ తీసుకొని దాన్ని మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ట్రేస్ అవుట్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, అంతే సింపుల్.